చక్కగా త్రోవను పట్టుకుని వెళుతున్న వారిని, ఏమండి క్రమమైనటువంటి విధానంలో వెళుతున్న వారిని ఈ యొక్క బుద్ధిహీనత అనేది, పాపం అనేది ఏం చేస్తుంది తెలుసా? వారిని చెడగొట్టాలని త్రోవను చక్కగా వెళుతున్న వారిని ఏం చేస్తుంది తెలుస్తుంది? వారిని కేక వేస్తుందంట. ఎవరిని? చూడండి, నేటి కాలంలో యవన బిడ్డలు ఎంత చక్కగా ఎంత క్రమబద్ధంగా ఉంటున్నారో, వారి ప్రక్కన ఉన్నటువంటి వారు వారిని చెడగొట్టడానికి కూడా అంతే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా సహవాసాల విషయంలో తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే సహవాస దోషం పిల్లల్ని భ్రష్టులుగా మార్చింది. అందుకే భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపిద్దంట. నీ బిడ్డల యొక్క సహవాస విషయంలో, అమ్మా నీ బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారో, ఎవరితో కలిసి ఉంటున్నారో, ఎవరితో తిరుగుతున్నారో ఒక్కసారి వారి యొక్క జీవితాన్ని ఒకసారి మీరు వారి విషయాలను ఒకసారి అడిగి తెలుసుకోండి. వారిని పరిశీలించండి. బుద్ధిమంతురాలు ఇంటి వారి యొక్క నడవడికను కనిపెట్టినట్లుగా నీవు కూడా నీ ఇంటి వారి నడకను కనిపెట్లు. ఎటువంటి సహవాసాలకు వారు వెళుతున్నారో, ఎటువంటి అలవాట్లకు వారు వెళుతున్నారు, ఎటువైపు వారి యొక్క పోకడ, ఎటువైపు వారి యొక్క దారులు వెళుతున్నాయో ఒకసారి ఆలోచించి నువ్వేం చేయాలి తెలుసా? నీ బిడ్డలను గద్దించే విషయంలో వారి మార్గాలను ఎరిగి మరి గద్దించాలి.